నాయకులైతే మా కుటుంబ
సభ్యులు ఇబ్బంది పెట్టారు. మీరందరికీ సినిమా మొదలవుతుంది. రంగులతో పండగ జరపాల రంగులతో పండగ జరపాల మందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద ఉన్న నీళ్ల ఎందే గాని ఏ విగ్రహాన్ని ఏ రూపాన్ని పూజించకూడదు, సాగలపడకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గంగలో మునుగుతాడు. జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద కాళ్ళు పట్టుకుంటాడు. మరి అతను ఎలా క్రైస్తవుడు అయ్యాడని నేను అడిగా. దాంతో పాటు ఆమెను ఇంకోటి అడిగా, అమ్మ దేవుడు చెప్తా ఉన్నాడు నీ పొరుగు వాని మీద అబద్ధం సాక్ష్యం చెప్పొద్దని చెప్తా ఉంటే మీరు అబద్ధం సాక్ష్యాలు ఎలా చెప్తారు? ఏ పాస్టర్ అయినా ఏ బోధకుడైనా ఎవరైనా సరే బీజేపీ పాలనలో ఏ చర్చి కూలగొట్టిందో నాకు చూపిస్తే నేను కూడా వాళ్ళకే మద్దతు తెలియజేస్తా. అంతే తప్ప అబద్ధం సాక్ష్యాలు చెప్పి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఇప్పటికే 5 ఏళ్లు పాలన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇస్తే దాదాపు 20 ఏళ్లు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. మరొక 5 ఇచ్చామనుకోండి 40 ఏళ్లు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే మనకు స్వాతంత్రం పోయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కనుక ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. సాంబశివరావు గారికి ఒక ఓటు, కృష్ణప్రసాద్ గారికి ఒక ఓటు, 2 సైకిల్ మీదకి వచ్చండి. బెల్ ట్రింగ్ ట్రింగ్ అనుకుంటా ఢిల్లీ వెళ్తుంది. అదే విధంగా అసెంబ్లీకి సాంబశివరావు గారు వెళ్తారు. సాంబశివరావు గారి గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. సమర్థుడైన నాయకుడు. ఈ జిల్లాని కూడా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నడిపించాడు, పోరాటాలు ఏ విధంగా చేశాడు, సమస్యల పట్ల ఏ విధమైన అవగాహన ఉందో ఆలోచన చేయండి. సాంబశివరావు గారికి మంచి మెజార్టీ. ఈ 7 నియోజకవర్గాల్లో నేను వచ్చినందుకు సాంబశివరావు గారికి ఒక 1000 ఓట్లన్న మెజార్టీ వస్తేనే మిమ్మల్ని నమ్ముతా, ఇంకోసారి మీ దగ్గరకు వస్తా. మీరు ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీని సాంబశివరావు గారికి వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై చంద్రబాబు నాయుడు గారు. అదే ఏలూరు సాంబశివరావు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుగా మీ ఓటు.